హిల్ట్ లీక్ వెనక మంత్రి అట, ఓ అధికారి సైతం అట. ఎవరైనా ఈ మంత్రి, మరి ఎవరో మరి నాకైతే ఏం అర్థమైతలేదు. వారి ద్వారానే గులాబీ నేతలకు సమాచారం గుర్తించిన విజిలెన్స్ అధికారులు సీఎం చేతిలో రిపోర్టు, కారణాలపై ముఖ్యమంత్రి ఆరా అంటూ చూస్తాం. హిల్ట్ పాలసీ లీక్ వెనక ఒక మంత్రి, ఒక అధికారి ప్రమేయం ఉన్నట్టుగా విజిలెన్స్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బీఆర్ఎస్ లీడర్ల చేతుల్లోకి పాలసీ విషయాలు వెళ్లడంపై సీరియస్ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఇందులో భాగంగా అధికారులు తమ రిపోర్టును నేరుగా సీఎంకు అందించినట్టు సమాచారం. దీంతో సదరు మంత్రి ఆఫీసర్ పాలసీని ఎందుకు లీక్ చేశారనే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్టు తెలుస్తున్నది. పాలసీ అమలు ఇష్టం లేదా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో సదరు మంత్రి సన్నిహితుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. సో జీవో విడుదల కాకుండానే బీఆర్ఎస్ పార్టీకి హిల్ట్ పాలసీ పైన పూర్తి సమాచారం రావడం జరిగింది. దాని తర్వాతనే కేటీఆర్, కంప్లీట్గా హరీష్ రావు ఇద్దరు కూడా హిల్ట్ పాలసీ వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఒక ప్రాపగండ 5 లక్షల కోట్ల భూ స్కామ్ చేయబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ అయ్యారు. సో అసలు పాలసీ బయటికి రాకుండా, జీవో బయటికి రాకుండా వివరాలన్నీ బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా వెళ్ళినాయని చెప్పేసి ఆరాధిస్తే ఇగో ఒక మంత్రి లీక్ చేసిండట, ఒక అధికారి కూడా లీక్ చేసిండట. మరి నేను నవీన్ మిట్టలా లేకపోతే ఇంకెవరైనా చేసిన అంజనా తెలియదు, కానీ మొత్తానికి అయితే ఒక అధికారి లీక్ చేసినట్టుగా చాలా స్పష్టంగా ఇంటెలిజెన్స్ రిపోర్టు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉందట. అసలు విషయం ఏంటంటే సచివాలయంలో అవునన్నా కాదన్నా సచివాలయం ఇప్పటికి కూడా కేటీఆర్ కంట్రోల్లో ఉంది. ఎక్కడ ఏ ఫైల్ ఎట్లా మూవ్ అవుతుంది, ప్రతి ఒక్క సమాచారం కేటీఆర్కు వస్తూ ఉంది. అంటే వస్తూ ఉంది అంటే కారణం ఏంది? వీళ్ళ యొక్క చేతగాని తనమే కదా, చేతగాని పాలనే కదా. వీళ్ళు ఏ ఒక్క పథకానన్నా సరిగ్గా ఇంప్లిమెంట్ చేశారా కాంగ్రెస్ ప్రభుత్వం? అసలు మంత్రులు ఎవరన్నా అండగా అసలు మంత్రులే మిమ్మల్ని పట్టించుకుంటలేరు, సీఎంని. ఎమ్మెల్యేలేమో మంత్రులు ఎమ్మెల్యే పట్టించుకుంటారు. ఇట్లా మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో గందరగోళం ఉన్నది. ఇక లీక్లు కాకపోతే ఏమైతాయి? కేసీఆర్, కేటీఆర్ కోవట్లు ఇంకా మీ ప్రభుత్వంలో కీలకమైనటువంటి అధికారులను, కీలకమైనటువంటి మంత్రులు కూడా కేటీఆర్కు ఆ కోవట్లుగా ఉన్నారు. సో వాళ్ళ ద్వారానే సమాచారం లీక్ అవుతుంది. దానికి ప్రధానమైన సాక్ష్యం ఇదే. ఏదైనా పాలసీ అంశాలు బయటకు తెలిపేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేస్తుంది. కానీ హిల్ట్ పాలసీ సంబంధించి జీవో రిలీజ్ కాకముందే అందులోని అంశాలు లీక్ అయ్యాయి. నవంబర్ 15న పాలసీని కేబినెట్ ఆమోదించింది. అనంతరం 2 రోజుల తర్వాత పాలసీలోని అంశాలపై బీఆర్ఎస్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి పాలసీ అంశాలు లీక్ చేసిన వ్యక్తులు గుర్తించాలని విజిలెన్స్ అధికారులు ఆదేశించారు. ఆ టీం 10 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. పాలసీ తయారీలో భాగస్వామ్యం ఉన్న శాఖలు, అధికారులను ఒక్కొక్కరిని పిలిచి విచారించింది. కేబినెట్ సమావేశం తర్వాత పాలసీలోని అంశాలు బయటకు వెళ్లడంతో ఓ అధికారి ప్రమేయం ఉన్నట్లు విజిలెన్స్ టీం నిర్ధారణకు వచ్చింది. ఆయన పలుమార్లు ప్రశ్నించడంతో ఓ మంత్రి ఆదేశాల మేరకు పాలసీలోని అంశాలు లీక్ చేశారని సమాధానం ఇచ్చినట్టు టాక్. ఇదే విషయాన్ని విజిలెన్స్ బృందం తమ రిపోర్ట్లో సీఎంకు అందించినట్టుగా తెలుస్తా ఉంది. అంటే చూడండి, అధికారులు, కీలకమైన అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇంకా కూడా కేటీఆర్కు కోవర్టిజం చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ఇంత 2 సంవత్సరాలు అవుతున్నా సీఎంకు తెలియట్లేదంటే సీఎం చేతగాని తనానికి నిదర్శనమే కదా. ఏదో ఫుట్బాల్ ఆడి మెస్సీ తీసుకొచ్చేసి ఓ విజన్ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్ పెట్టి ఆ ప్రచారం చేసుకుంటే కాదు. ఫస్ట్ నీ పరిపాలనలో అధికారులు, మంత్రులు, వివిధ రకాల వ్యక్తులు ఏం చేస్తున్నారో ఏందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అదే నాయకుడి యొక్క లక్షణం. అది తెలుసుకోకపోతే ఇట్లాంటివి తయారవుతాయి. అనూహ్యంగా 10 వస్తే ఇట్లే ఉంటుంది. ఏం చేస్తాం?